కంటెంట్ ఎలా ఉండాలి, లేదా ఫోటోషూట్ ఎలా చేస్తారు కెమెరా యాంగిల్స్ అంటే, ఫోటోషూట్ అయినా కంటెంట్ అయినా ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనం జారిపడతాం బురదల, ఇట్లా అది మనకు అతీతమైన యాంగిల్ కదా అట్లా అన్నట్టు నిలబడతాం మనం, అంటే మనకు అతీతం జారిపడేది ఏ మనిషి జారాడు కదా, అట్లా ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయింది అనుకో, అది మనం అనుకోం కదా మనకు భిన్నమైంది, అట్లా అనమాట మనిషికి అతీతమైంది భిన్నమైంది. అలాగే ఏదో ప్రమాదం జరిగి అందరు పరిగెడుతున్నారు, బాంబ్ బ్లాస్ట్ అయింది, ఏరోప్లేన్ పడిపోతుంది, అందరు ఉడతారు కదా, పరుగులు తీస్తా ఉన్నారు జనం, బాంబ్ బ్లాస్ట్ అయింది. అప్పుడు ఎలా ఉంటుంది, అది మనం అనుకోంది కదా అవాంతరం, కొన్ని ముళ్ళు వచ్చింది అప్పుడు ఆడుంటామా, ఉరుకుతా ఉంటాం కదా, ముళ్ళు వచ్చింది అనుకోకుండా, కావాలని కూర్చుందా అనుకోకుండా ఇస్తాం, కానీ అవాంఛితం మీద అట్లా అవాంఛితాలు అనమాట. కంటెంట్ అంటే ఇలా ఉండాలి, జరగాలి, అవాంతం చాలు జరగడమే కంటెంట్. అదే కెమెరా యాంగిల్స్ కూడా అవాంఛితమే అనమాట. అదే మనం ముందు పోతే సడన్ గా వెనకకి వస్తారంట, అట్లా మ్యాజిక్ అనమాట. ఒక కంటెంట్ ఎలా ఉండాలంటే మానవతీతంగా ఉండాలి. మానవతీతం అంటే అద్భుతాలని కాదు, ఇప్పుడు మనిషి ఉన్నాడు, దయ్యం వస్తాడు, దయ్యం తిరుగుతాడంటే చూడండి దయ్యం అయింది అని చూస్తే అడుగు గుట్క ప్యాకెట్లు ఉన్నాయి, సారా పొట్లాలు ఉన్నాయి, అంటే ఏంది ఎవడో దొంగ అట్లా చేస్తాడంట, కూర్చుంటాడు దొంగతనం చేద్దామని ప్లాన్ వేసినాడు. ఆ సిగరెట్ ప్యాకెట్ సిగరెట్ డబ్బులు అంటే దయ్యం కొనుక్కుంటుందా, కొనుక్కోదు. అలాగే పోలీసు వాళ్ళు చూసి భయపడతాడు అనుకో, అంటే ఏంది వాడు దయ్యం అన్నట్టు కదా, గన్ చూసి పోలీసులు గన్ పెడతారు కాబట్టి భయపడతాడంటే దయ్యం అన్నట్టు కదా, అట్లా అనమాట. మానవతీతంగా ఉండాలి. అదే సిగరెట్లు ప్యాకెట్లు అంటే మనిషి అన్నట్టు కదా, మనిషి తాగుతాడని తెలుసుకుంటా కదా, మానవ బిహేవింగ్ తెలుస్తుంది కదా, దానికి అతీతంగా ఉండాలన్నమాట కంటెంట్. అలా ఉంటే అతీతమైన వ్యవహారం ఉంటే అది సినిమా అవుతుంది అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే కంటెంట్ అంటే మన ఊహకందని ఊహ. ఇప్పుడు మానవాతీతమైంది, ఇప్పుడు మానవ అనుభవానికి సహజమైంది ఏంటిది, ఒక దయ్యం అన్న సిగరెట్లు అది బీడీలు తాగుతుందంటే, మందు కొడుతుందంటే, పలసలు వచ్చిందంటే ఉరుకుతుందంటే దానికి అది మనిషి అన్నట్టు. నిజంగా దయ్యం అయితే దానికి సిగరెట్లు బీడీలు అవి ఉంటాయి, మానవాతీతం అయితే మంటలు లేస్తుంది. ఆ దయ్యం ఇంత పొడుగైందంటే మనిషి గాడు 2 బిల్డింగ్ ఎత్తు అవుతాడంటే మనిషి గాడు కదా, ఒక్కసారి నోరు తెచ్చి ఒక్కసారి మనుషులు తింటుంది, మాయమైంది, ఇవన్నీ దయ్యం లక్షణాలు కదా, అట్లా కదా అది దయ్యం అంటారు కదా. అట్లానే ఒక కంటెంట్ అనేది మానవాతీతమైనది కావాలన్నమాట, అప్పుడు అది కంటెంట్ అయితే అది సినిమా అయితే అందరు చూస్తారు అన్నట్టు. అట్లా మానవునికి లోబడి ఉండద్దు అన్నమాట, అట్లా అతీతమైన సిద్ధాంతాలు ఉండాలి. ఇప్పుడు సినిమాల్లో ఒక మనిషి ఆకాశంలో రాకెట్లు ఏడు దాకపోతాడు, చంద్రం దాకా పోయాడు, ఇంకేడు దాకపోతాడు, నవగ్రహాల వరకు పోతాడు. ఒకవేళ పోతే అదే పోలేడు, కష్టం, కానీ పోవచ్చు రాకెట్లో, అతి కష్టంగా నవగ్రహాల వరకు వెళ్తాడు. కానీ అంతకన్నా పైకి వెళ్తాడా, వెళ్ళాడు. ఎందుకంటే అంతకన్నా పైకి వెళ్తే ఆడ దిక్సూచి లేదు, గుర్తులు లేవు, సూర్యుడు లేడు, స్పేస్ ఉంటుంది. కాబట్టి తిరిగి భూమికి చేరడం అనే దానికి రూట్ తెలియదు, ఇక మరీ పైకి పోతే మళ్ళీ భూమికి రాలేడు, ఎందుకంటే అడ్రస్ తెలియదు. అదే భూమి మీద అయితే సౌత్ నార్త్ బట్టి అమెరికా, ఇండియా, ప్రతిదానికి మ్యాప్స్ ఉన్నాయి, భూమి ఎక్కడ తెలుస్తుంది. కానీ అంతరిక్షం అంటే నవగ్రహాలు దాటిపోయిన తర్వాత స్పేస్ లో అలాంటి గుర్తులు తెలుసుకునే లేవు, ఎందుకంటే దిక్సూచి పనిచేయదు, సూర్యుడు లాంటి సరిహద్దులు లేవు కదా. కానీ అక్కడ కూడా ఒక వ్యక్తి కనుక్కున్నాడు అనమాట, ఆడ కూడా భూమి మీద సూర్యుడు, అలాగే దిక్సూచి ద్వారా సౌత్ నార్త్ ద్వారా రూట్స్ అలా ఏర్పరచుకున్నాడు, ఎయిర్లైన్స్, అలా అంతరిక్షం నవగ్రహాల అవతల లైన్స్ ఏర్పరచుకున్నాడు. సూర్యుడు ఎక్కంటాడు, ఏ గ్రహం ఎక్కంటుంది, వాటిని బట్టి అతను తూర్పు పడవర ఏపు ఇట్లా రూట్స్ ఏర్పరచుకున్నాడు. అక్కడ కూడా చూసినా అది ఎలా ఉంటుంది, అట్లా అది మానవాతీతమైన శక్తి. కానీ అడవ రూట్స్ ఏర్పరచుకున్నాడు ఒక వ్యక్తి, రచయిత అట్లా ఏర్పరచుకుంటాడు అనమాట. ఏర్పరచుకొని చెప్తాడు అంటే మనకు అతీతమైన ఆలోచనలతో వాటితో ఆలోచిస్తాడు. మనం ఆలోచించగలిగేది మన మనసుతోనే, మన మెదడుతోనే, కానీ అతను మెదడుతో ఆలోచించాడు, ప్రపంచంతో ఆలోచిస్తాడు. ప్రపంచం కూడా ఒక మెదడు అయితే అది ఎలా ఆలోచిస్తుంది, ప్రపంచం అనంతమైన ఈ ప్రపంచం మెదడు దాని ఆలోచనలు ఎలా ఉంటాయి, దాని అనుభవం అనుభూతితో అది ఎలా ప్రవర్తిస్తుంది అనేది కంటెంట్ అనమాట. అలా చేస్తారంటే కంటెంట్.